హలో మూవీ మ్యాట్స్ ప్రైమ్ ఓటీటీలో దొరికే బెస్ట్ 5 లిస్టుతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్ట్ లో నెంబర్ 1 విడుదల పార్ట్ 2. ఇదొక డ్రామా థ్రిల్లర్ మూవీ. ముందుగా ఈ పార్ట్ 2 చూడాలంటే ముందు పార్ట్ 1 చూడాలా బ్రో అంటే ఎస్, పక్కగా చూడాలి. అది చూస్తేనే ఇది అర్థమవుతుంది. అది ఎక్కడ ఎండ్ అయిందో ఈ మూవీ అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. మన విజయ్ సేతుపతి అరెస్ట్ నుండి. మనిషి పుట్టినప్పుడే ఒకడు పైన ఒకడు కింద ఇంకొకడు అంతకంటే కింద అని వేరు చేసే వేర్పాటు వాదులపై తిరగబడ్డ ఉద్యమ వీరుడుగా పెరుమల్. అదేనండి మన విజయ్ సేతుపతి చూపించారు. అణగారిన వర్గాల కోసం అడవి బాట పట్టిన పెరుమల్ లైఫ్ స్టోరీ మొత్తాన్ని ఈ 2లో మనకు ప్రజెంట్ చేశారు. ఎంతో రీసెర్చ్ చేస్తే గానీ ఇలాంటి స్టోరీస్ ని రాయలేరు బ్రో. విడుదల సినిమా విషయంలో వెట్రిమరన్ రీసెర్చ్ చేయడం కాదు, పెద్ద నక్సల్స్ ఉద్యమమే చేసినట్టుగా అతను బాగా రీసెర్చ్ చేశాడు బ్రో. 1987 బ్యాక్ డ్రాప్ లో నక్సల్ ఉద్యమాన్ని కళ్ళకు గట్టినట్టు చూపించాడు. పోలీసులు దళాలు వాళ్ళ మధ్య నలిగిపోయే సామాన్యుల జీవితాల్ని కిరాకంటే కిరాకి చూపించాడు. దీన్ని ఎంటర్టైన్మెంట్ కోసం చూసి అస్సలు నచ్చదు. ఉద్యమ భావాలున్న వాళ్ళకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఒక దగ్గర ఒక అమ్మాయి న్యూడ్ సీన్ ఉంది, అది లైట్ తీసుకుంటే నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 2 నరుడి బ్రతుకు నటన. ఇది ఒక ఫీల్ గుడ్ డ్రామా మూవీ బ్రో. ఇది తెలుగు మూవీనే. ఇందులో మన హీరో కమల్ హాసన్ లా పెద్ద యాక్టర్ అవ్వాలనుకుంటాడు. కానీ నువ్వు హీరో ఏంట్రా అని పక్కన వాళ్ళు ఎగతాళి చేయడం, ఆ నలుగురు కిందికి లాగడం మన కామనే కదా బ్రో. గవన్నీ పట్టించుకుంటే ఏడున్నామో గానే ఉండిపోతాం. అసలు మన హీరోకి యాక్టింగ్ వచ్చా? హీరో కంటే ఎక్కువగా ఇంకో ఫ్రెండ్ కేరళలో పరిచయం అవుతాడు, అతనికి యాక్టింగ్ వచ్చా? ఫైనల్ గా మనోడు సెటిల్ అయ్యాడా లేదా? మరి మనోడి లైఫ్ ఎటు నుంచి ఎటు పోయింది అనేది ఈ మూవీ ప్లాట్ అన్నమాట. ఇందులో ఒక చిన్న పాప సీన్ అండ్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ సీన్ మన హృదయాలకి టచ్ అయ్యేలా తీశారు మావా. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. ఎందుకురా మలయాళం వాళ్ళు ఇలా ఇస్తారు, మన తెలుగు వాళ్ళు తీయరా అనే వాళ్ళకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఒక దగ్గర అడల్ట్ కంటెంట్ ఉంటుంది, అది స్కిప్ చేయగలిగితే నో ప్రాబ్లం చూడొచ్చు. ఇది చెప్పా కదా, ఇదే కాదు ఇవన్నీ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉన్నాయి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 హోమ్. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ. ఈ మూవీని చాలా సార్లు రికమెండ్ చేసావు కదా భయ్యా అని మీలో అడగచ్చు. కానీ 100కి 90 మార్క్స్ ఇచ్చే మూవీస్ ఎన్నిసార్లు చెప్పినా ఎంత మంది దగ్గరికి రీచ్ అయితే అంత మంచిది కదా, అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తుంటా. దీనికి 100కి 90 మార్క్స్ ఇచ్చేసా అని అర్థమైంది కదా. ప్రతి ఏడాది ఎన్నో వందల మూవీస్ రిలీజ్ అవుతుంటాయి భయ్యా. అందులో కొన్ని మాత్రమే మన గుండెలకి హత్తుకుంటాయి, కానీ వాటిలో ఒకటో రెండో మాత్రం మన గుండెలో లైఫ్ లాంగ్ నిలిచిపోతాయి. ఈ ఫోన్ టెక్నాలజీ కాలంలో ఒక అమాయక ఫాదర్ స్టోరీనే ఈ హోమ్. నిజానికి హోమ్ చాలా సింపుల్ కదా, వావ్ అంటూ గూస్ బంప్స్ తెప్పించే సీన్లు కూడా ఏం ఉండవు, కానీ చూసే మనకి గుండెల్ని ఒక్కొక్క సీన్ మెలిపెట్టేస్తుంది. ఒక్కోసారి అయితే మనల్ని పట్టుకొని గట్టిగా హగ్గిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని లవ్లీ మూమెంట్స్ ఉంటాయి కదా, అలానే ఈ స్టోరీలో అలాంటి సీన్స్ చాలానే ఉంటాయి. 2 hours 45 minutes ఉండే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏ విషయంలోనూ మీరు టైం సంగతి పట్టించుకోరు. కొన్ని సీన్స్ కి మన కళ్ళల్లో తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో లేదు కానీ తెలుగు సబ్ టైటిల్స్ అవైలబుల్ గా ఉందండి. మరి గొప్ప మూవీని ప్రతి ఒక్కరు చూడండి, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి, ప్రైమ్ లోనే ఉంది చెప్పే కదా. లిస్ట్ లో నెంబర్ 4 లూపర్. ఇది ఒక టైం ట్రావెల్ మూవీ. ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఈ బ్లాక్ బస్టర్ మూవీని మీరు ఇంతవరకు చూసారా లేదా? ఈ మూవీ స్టోరీ అయితే అంత ఈజీగా అర్థం కాదు భయ్యా, చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది, చాలా కాన్సన్ట్రేషన్ తో చూడాలి. 2044లో ఒక స్టోరీ జరుగుతూ ఉంటుంది, 2074లో ఒక స్టోరీ, అంటే 30 years గ్యాప్. ఇక ఒక ఇయర్ లో టైం మిషన్ ని కనుక్కుంటారు, కానీ ఆ మిషన్ యూజ్ చేసుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఉండదు. దాంతో మనోళ్ళు ఇంకో ఇయర్ లో లూపర్ ని నియమించుకుంటారు. ఇక్కడ లూపర్స్ అంటే కిరాయి కిల్లర్స్ అని అర్థం. వాళ్ళ ద్వారా చంపిస్తూ ఉంటారు, మరి ఒకతను తప్పించుకుంటాడు. దాని ద్వారా స్టోరీ యాట్ నుంచి ఎటు వెళ్తుంది అనేదే ప్లాట్ అనమాట. టైం ట్రావెల్ మూవీస్ మాకు జుజుబీ బ్రో అనే వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది, ఫస్ట్ టైం చూస్తే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో మీ ఇష్టం. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే లైట్ గా అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో నో చూడకూడదు. ఇది ప్రైమ్ లోనే ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 5 ది వైల్డ్ రోబో. ఇది ఒక సర్వైవల్ యానిమేటెడ్ థ్రిల్లర్ మూవీ. ఈ యానిమేటెడ్ మూవీ అయితే ఎంత పెద్ద హిట్ మీకు స్పెషల్ గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. ఇప్పటికే ప్రైమ్ ఓటీటీని షేక్ చేస్తుంది మావా. అనగనగా ఒక
అడవి ఉంటది. ఆ అడవి పక్కనే ఒక సముద్రం నుండి ఒక యాక్సిడెంట్ వల్ల ఒక రోబో అక్కడికి వచ్చి పడుతుంది. మరి ఆ అడవిలో ఆ రోబో చేసే చిత్ర విచిత్రమైన ఏషాలు ఏంటి అనేదే ప్లాట్ అన్నమాట. పాపం ఆ జంతువులు భయపడ్డాయా రోబో వల్ల, లేక జంతువుల వల్లే రోబో భయపడిందా, ఎలా సర్వైవ్ అయింది అనేదే ఈ మూవీ ప్లాట్ అన్నమాట. ఇలాంటి ఒక యానిమేటెడ్ రోబోలో కూడా ఇంత డెప్త్ ఎమోషన్స్ చూపెట్టచ్చు అని నిరూపించిన డైరెక్టర్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మావా. మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి థ్రిల్లింగ్ తో పాటు ప్లస్ కామెడీగా ప్లస్ ఎమోషన్స్ తో అన్ని ఏదో కమర్షియల్ మూవీ చూస్తున్నట్టు ఉంటుంది మావా. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే పిల్లలే కాదు, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అమ్మ నాన్న పిల్ల జల్ల అందరు కలిసి చూడదగ్గ గొప్ప చిత్రం ఇది. ఇది ప్రైమ్ ఓటీటీలో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోలో 2 బేసిస్ లో అవైలబుల్ గా ఉంది. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ అస్రూప్ బ్రో కామెంట్ పెట్టాడు, పని వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ, ఐ వాచ్డ్ 2 times ఆన్ ది సేమ్ డే అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ అస్రూప్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ విజయ్ కుమార్ బ్రో కామెంట్ పెట్టాడు, ఆనంద్ శ్రీబాల గుడ్ టు వాచ్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ విజయ్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ శ్రీనివాస్ చారి బ్రో కామెంట్ పెట్టాడు, పని మూవీ సూపర్ ఎక్సలెంట్ మూవీ ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంటే బాగుండేది, చూస్తుంటే చూడబుద్ధి అయిన సినిమా పని మూవీ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ శ్రీను బ్రో. నేను ప్రీవియస్ గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్ లలో మీరు ఎన్ని మూవీస్ చూశారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది చాలా చెత్తలాగా అనిపించింది, ఏదో ఒక కామెంట్ మూవీస్ గురించి మీ ఫీలింగ్ ని కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్ గా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.